నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదో ఒక అవరోధం వచ్చింది అనుకుందాం, కానీ ఆ బంధం కొనసాగించాలి, బట్ బెటర్గా చేసుకోవాలి. అంటే ఎప్పుడు అలాగే ఉంటే బాగుండదు కదా, ఏదో కాంప్రమైజ్ అయినట్టు. సో దాన్ని బెటర్ చేసుకోవడానికి ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి ఏమైనా టిప్స్ లేకపోతే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా దేంట్లో అయినా సరిదిద్దుకుంటూ వెళ్ళినప్పుడు అది చాలా అందంగా ఉంటుంది. ఓకే. అంటే నేను బిఫోర్ ఐ స్టార్ట్ ఐ కెన్ గివ్ వన్ ఎగ్జాంపుల్. మీరే చాలా ఎక్కువ దంచుతుంటారు, ఇట్లా చేస్తా ఇస్తిరవుతు చేస్తారు. ఆల్వేస్ ఏం చేస్తారు, ఇట్లా అంటారా అన్నారా? అవును. అంటే సరిదిద్దితేనే అది చక్కగా నలుగుతుంది. నలిగిన తర్వాత నువ్వేమనుకుంటే ఆ షేప్లోకి వస్తుంది. కరెక్ట్. అబ్సల్యూట్లీ. అవును. సో అలాగే సరిదిద్దుకుంటూ వెళ్తేనే ప్రతి జీవితంలో ప్రతి ఒక్క రిలేషన్ అనుకోనియండి, పని అనుకోనియండి, పనిలో కూడా నువ్వు ప్రతిదీ ఏదైనా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు ఇంప్రూవ్మెంట్కి ఆస్కారం ఉంది. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్. ఓకే. గ్రోత్ ఈజ్ కాల్డ్ సక్సెస్. అవును. ఎనీ వైజ్, నాట్ ఓన్లీ ఫినాన్షియల్లీ, మనిషి వైజ్, మానసికంగా వైజ్, స్పిరిచువల్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, ప్రవర్తన వైజ్, ఈటింగ్ వైజ్, ఫైనాన్షియల్లో పెట్టిన వైజ్, ఎక్కడ తీసుకున్నా సరిదిద్దుకుంటూ ప్రతి అడుగులో సరిదిద్దుకుంటూ వెళ్తేనే ఉన్నతంగా ఎదగలుగుతాం. కరెక్ట్. మరి అలాంటప్పుడు అద్భుతంగా ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో, అంటే పెళ్ళి అయ్యేప్పుడుకి 20-25 ఏళ్ళున్నా ఒక 60-70 ఏళ్ళు కలిసి ఉండాల్సిన వ్యక్తులు ముందుకి ప్రశాంతంగా నువ్వు ప్రపంచంలో యుద్ధం చేసి వచ్చి అలా పీస్ఫుల్గా పడుకోవాలి అన్న ఇంట్లో కూడా ఒక యుద్ధమే ఉందనుకో, మనశ్శాంతి ఎక్కడ? అవును. రైట్. సో కాబట్టి ఆ మనశ్శాంతికి టిప్స్ అనే చిన్న పదంతో నేను అస్సలు తక్కువ చేయను. కానీ నాకు తెలిసి ఒక బుక్కిష్ టాపిక్ చెప్పినా నా మనస్ఫూర్తిగా మాత్రం ఒక 4 మాటలు చెప్తాను నేను. ఆల్రెడీ విభేదాలు వచ్చాయి. ఎలా అయితే ఫ్రెష్గా ఒక ఇల్లు కట్టిన దానికంటే మళ్ళీ ఆ ఇల్లుని రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుందో, అలాగా ఫస్ట్ ఉన్నప్పుడే ఎవరైతే రిలేషన్లో ఫస్ట్ నుంచి స్మూత్గా హడావిడిగా ఓ అని అలిమేసుకొని తర్వాత దూరం అయిపోయి మళ్ళీ నువ్వు ఎంత దగ్గరైనా మళ్ళీ అంతగనం కౌగులించుకోలేవు ఏ బంధంలో అయినా. సో అలాగే ఈ రిలేషన్షిప్లో కూడా నువ్వు స్లోగా వెళ్ళినా కానీ ఆచితూచి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడినట్టయితే బాగుంటుంది. లేదబ్బా అటో ఇటో మొత్తానికి గందరగోళం చేసి పెట్టేసాను తెలిసి తెలని తత్వంలో మనిషి అన్నాక ఒక మాట తూలడం, అందరికీ ప్రవర్తన అలా పర్సెప్షన్తో వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి ఇందాకే ఒక ఆవిడతో మాట్లాడుతుండే, చాలా మెచ్యూర్డ్, చాలా వెరీ నైస్ నోన్ పర్సన్. నాకు అసలు కోపం వస్తే అసలు మామూలుగా తిట్టలే అనేది చెప్తుండే. అంటే అది మానసిక నైజం. వీఆర్ నాట్ రోబోస్. ఇలా ఫీడ్ చేసి ఇన్నే మాటలు మాట్లాడు అందుకని ఎందుకు ఇలా చేశారు అని మీరు నా మీద దుమ్మేసి పోస్తున్నా అలా మీరు పోయకూడదు అనడానికి మనం ఏమి హిమాలయాల్లో లేము, రోబోలం కాదు, మనిషి. కానీ అలా గొడవ అయిపోయింది. అయ్యాకేమనిపిస్తుంది, అబ్బా అనకుండా ఉండాల్సింది, ఎంత మంచి అట్మాస్ఫియర్ని ఖరాబ్ చేశాను, ఐ వాంట్ టు ప్యాచప్, అవును, బ్యాక్ చేసుకుందాం. అబ్బా ఏమి తృప్తి లేని జీవితాలు, నేను సంపాదిస్తున్నాను, లేకపోతే బతికేదే ఈ బుక్కడి కూడు కోసం, కంటి నిండా నిద్ర కోసం, మనస్సంతా కలతగా ఉంది, లెట్ మీ ప్యాచప్ అనిపిస్తుందా? అవును. అనిపించినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా చేయాల్సినవి ఫస్ట్ ఇంపార్టెంట్, నీది అత్యంత విలువైనది మనిషి జీవితంలో ఏంటి? పీస్, లవ్. ఇంకా అన్నిటికంటే ఆ రెండిటిని కావాలి అనుకోవాలన్నా కూడా టైం. కరెక్ట్. రైట్. నీ అత్యంత విలువైంది జీవితంలో ఏంటంటే టైం. నువ్వు ఎంత ప్రేమ, ఎంత ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఏం చేస్తా అన్నా నేను ఆగుదాం అనుకున్నా, నాకు ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్లో ఫ్లైట్ ఉంది అంటే నేను ఆగలేను. సారీ ఐ గెట్ బ్యాక్. ఎంత అంటే నీకు ఇంత ఉంటుంది, నువ్వంటే నాకు ప్రాణం ఉంటుంది, నాకు ఏమైనా అవుతుంది, నీకు ఏదేం అవుతుంది అక్కడ, అరే నాకు ఆల్రెడీ బుక్ అయిపోయింది అంటే మేబీ అది లాంగ్ డెస్టినేషన్. అవును. అన్నప్పుడు ఐ హ్యావ్ టు, బికాస్ దట్ ఫ్లైట్ డజంట్ స్టాప్. అవును. అట్లా ఎగ్జాక్ట్గా మీరు ఇవ్వాల్సింది క్వాలిటీ టైం. ఫస్ట్ క్వాలిటీ టైంని అంటే మీ వర్డ్స్, మాటలు చూపించకూడదు, రిపీటెడ్ యాక్షన్స్ ద్వారా మీరు మారినట్టో
ప్యాచప్ చేయడానికి నేను ఇందాక చెప్పినట్టు అసలు బిల్డింగ్ కట్టేదానికంటే మళ్ళీ రీమోడలింగ్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. సో దట్స్ హౌ యూ నీడ్ టు వే క్వాలిటీ టైం, క్వాలిటీ వర్క్, క్వాలిటీ టైం, ప్రతిదీ కొంచెం క్వాలిటీగా. ఇప్పుడు హస్బెండ్తో గొడవ పడింది అనుకుందాం, ఎప్పుడు మగవాళ్ళ మీద చెప్తే ఆడవాళ్ళ మీద కోపం వస్తుంది కనుక జెంట్స్ కోసం చెప్తున్నా. ఓకే, హస్బెండ్ మీద కోపం చేసుకుంది, ఆయనకి రోజు మామూలుగా మంచిగా ఉన్నప్పుడు నువ్వు పప్పు సాంబారో ఏదో ఒకటి మామూలుగా రొటీన్ది చేసినా ఓకే. ఇప్పుడు ప్యాచప్ అయిదాం అనుకున్నావు, నువ్వు ఏదో మాట తూలేవు, ఆయనను హర్ట్ చేసావు, బాగా ఇబ్బంది పెట్టావు, నీ మనసులో బాధ ఉంది, అయ్యో ఆయన ఇంత కష్టపడుతుంటే నేను అనవసరంగా ఇలా చేశానే అనిపించింది. అదే ప్యాచప్ టైం కదా, క్వాలిటీగా ఫస్ట్ యూ షుడ్ గెట్ రెడీ నైస్లీ. కరెక్ట్. విచ్ ఈస్ హీలింగ్. కొంచెం ఇల్లు శుభ్రంగా పెట్టి మంచి స్మెల్ వచ్చేటట్టు పెట్టావు, తనకి ఇష్టమైన వంట చేసావు, నార్మల్ వంట ఎలాగో చేస్తావు కానీ దానికి ఇష్టమైంది చేసావు, ఎక్స్ట్రా. దట్స్ క్వాలిటీ ఇన్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇట్లా అనక చేసినట్టయితే వాళ్ళకి ఓకే. నువ్వు వెళ్ళి సారీ చెప్పి ఏమీ చెయ్యకుండా ఉన్నది జీరో ఎఫెక్ట్. నువ్వు యాక్షన్స్లో అపాలజింగ్ చూపించేది డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్, అవును, అర్థం అవుతుంది. సెకండ్ వచ్చేసి నీ రొటీన్ని కొంచెం బ్రేక్ చేయాలి. నువ్వు రాగానే జనరల్ జెంట్స్ తీసుకుందాం ఇక్కడ ఎగ్జాంపుల్, నువ్వు రాగానే గొడవ మామూలుగా హర్ట్ చేసావు వైఫ్ని, ఇంకా మళ్ళీ నీకు దాన్ని అనవసరంగా అరిచాను, నలుగురు మీద కోపపడ్డాను, ఏదో అయింది, నువ్వు చెప్పాను కదమ్మా సారీ అని వదిలే రాదు, ఇట్ డజంట్ హీల్. కరెక్ట్. మళ్ళీ నీకు నార్మల్గా సింగారించుకొని మళ్ళీ స్మైల్ చేసుకుంటూ రావట్లేదు అని మళ్ళీ ఆ గొడవ చేస్తున్నావు, ఇట్ డజంట్ వర్క్. ఆ బెదిరించి నువ్వు దగ్గర చేసుకోలేవు మనిషిని, లేకపోతే మళ్ళీ గొడవ అవుద్దేమో అని భయం పెట్టి చేసుకోలేవు. యూ షుడ్ డూ వాట్ యూ షుడ్ డూ. రొటీన్ ఏంటి, నువ్వు రాగానే అక్కడ పడేస్తావు, లేకపోతే పోయేసి వస్తావు, స్నానం చేసి వస్తావు, ఏదో చేస్తావు, మళ్ళీ ఇంత పెడితే తింటావు, లేకపోతే మొబైల్ పట్టుకుని ఉంటావు. ఆ రొటీన్ని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి? వచ్చేటప్పుడు కాస్త తనకి ఇష్టమైంది ఏమైనా కొనుక్కురావటం, లేదు అని అంటే వచ్చిన తర్వాత లైక్ ఎలా జరిగింది, పిల్లోడు ఎలా ఉన్నాడు, అసలు మీ గొడవకు సంబంధించిన టాపిక్ కాదని ఆమెకి వద్దు అని నోరు ఆపుకుందాము అన్న ఆపుకోలేని టాపిక్. లెటస్ ఎస్యూమ్ మీ అమ్మ వాళ్ళు ఎలా ఉంది, లేదో ఏదో తనకి ఇష్టమైన టాపిక్ వేర్ షీ కాంట్ ఈవెన్ రెసిస్ట్. అలుగుదామన్నా కూడా అలాగనే అలక్కుండా ఉండేది, వీళ్ళకి బాగా తెలుస్తాయి కదా ఆ టాపిక్ ఏదైనా తీయడమో, లేదు అని అంటే ఫోన్ రెగ్యులర్గా పట్టుకునే అతనే ఈరోజు ఈవినింగ్ అలా వాక్కి వెళ్దాం రాబ్బా అని చెప్పి తీసుకెళ్ళటము, ఇలా కొన్ని ఏదైనా చేసినట్టయితే కనుక వాళ్ళకు కొంచెం రొటీన్ని బ్రేక్ చేయాలి. దాంతో వాళ్ళు అలా కాకుండా కొంచెము ఏ మనిషికైనా అబ్బా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒకటే ఏంటంటే ప్రేజింగ్ హెల్ప్స్. ప్రేయర్స్ అనేది ఎంత హెల్పో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే ఒక ప్రేయర్ నాట్ టు గాడ్ అనే చెప్పా. ఈరోజు పొద్దున్న లేచాను, లేదు ఒక కుక్కో లేకపోతే ఎవరో ఒక ఆమె ఒకరు హెల్ప్ చేశారు, ఇంత భోజనం పెట్టారు, థ్యాంక్ యూ, ఈ అన్నం పండించిన రైతుకు థ్యాంక్ యూ. ఆ ప్రేయర్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అలాగే ప్రేజెస్ బాగా వర్కౌట్ అవుతాయి రిలేషన్షిప్ బిల్డింగ్లో. ఓకే, ప్రేయర్స్ నీ సక్సెస్కి అయితే praises relationship buildings, either with the boss, either with the colleagues, either with your teammates, either with anybody. If I say ముందు కూర్చున్న రంజిత్ చాలా బాగా తీస్తున్నావు రంజిత్, అబ్సల్యూట్లీ యార్ నువ్వు అసలు ఎంత బాగా చెప్పావు, ఆయనకి అసలు ఒక్కొక్క నిమిషం ఆ వీడియో కెమెరాలో మేడం ఇంకెంత బాగా తీయాలి అనే ఉత్సాహం వస్తుంది, తనకి నాకు రిలేషన్షిప్ బిల్డింగ్ ఉంటుంది. సో అలాగా యు నీడ్ టు. ఇంకా ఇదే ఒక వర్క్ ప్లేస్తో గంటకే నేనంటే ఎంత చెయ్యాలి. సో అలా కాస్త మంచిగా వండావనో, లేకపోతే మీరు కూడా అబ్బా పోయి అలసిపోయి వచ్చారా అండి, ఇంత వర్క్ చేశారానో, బాగా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందా మంత్ ఎండ్, సరే మంత్ ఎండ్ అయిపోగానే నేను మీకు ఏం కావాలి చెప్పండి ఈరోజు బిర్యానీ. సమ్హౌ యూ నీడ్ టు వర్క్ టు, అంటే మిడిల్ గ్రౌండ్ ఎప్పుడు ఉంటుంది. యుద్ధం చేయడానికి మిడిల్ గ్రౌండ్ ఉండదు, నువ్వా నేనా అని ఉంటుంది. పీస్కి ఎప్పుడు మిడిల్ గ్రౌండ్ ఉంటుంది. ఎప్పుడు పీస్ కావాలన్నప్పుడు నేను ఇక్కడే ఉంటా నువ్వు రా అన్నప్పుడు పీస్ ఎప్పుడు ఉండదు. బికాజ్ ఆ పర్సన్ ఒకవేళ భయానికో భక్తికో మజబూరీలైనా వచ్చినా ఆ పర్సన్ ఎప్పుడు నీ మీద రివెంజ్ తోటో హర్ట్ఫుల్నెస్ తోటో ఉంటారు, ప్రశాంతంగా ఉండరు. దట్ ఆ పీస్ లేని వ్యక్తితో నీ జీవితం ఎప్పుడు పీస్ ఉండదు. దో పీస్ఫుల్లీ యాక్ట్ చేసిన ఇన్సైడ్ పీస్ ఈస్ ఇంపార్టెంట్. సో దట్స్ హౌ యూ నీడ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్. అండ్ ఇందాక చెప్పినట్టు జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఈ బేరసారాలు నడుస్తూనే ఉంటాయి. ఇలాగే కాస్త అటు ఇటు సర్దుకుంటూ ఒప్పించుకుంటూ మెప్పించుకుంటూ కసిరించుకుంటూ ముద్దాడుకుంటూ అలా ముందుకెళ్తేనే ఒక అందంగా బ్యూటిఫుల్గా ఆ జర్నీ కూడా క్యూట్గా ఉంటుంది. మరీ బోరింగ్గా నేను బాగా చూస్తా ఏం కావాలో అది ఇచ్చేసి అన్నీ చేసా అది చేసా అంటే అది కూడా బోరింగ్గా ఉంటుంది. ఎస్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అనుష.